జోరుగా వర్షం పడుతుంది. అప్పుడే తన బజ్జీల వ్యాపారం ముగించుకొని ఇంటికి బయలుదేరిన అత్తాకోడళ్ళు మీనా, సూరమ్మ వర్షం కారణంగా ఒక చెట్టు కిందకి చేరుకున్నారు. అబ్బబ్బా! ఈ వర్షమేంటి ఇలా పడుతుంది? ఇలాగే కొంచెం సేపు పడితే మనం ఇక్కడ నిలబడ్డానికి కూడా అవకాశం ఉండదత్తయ్యా. అది కూడా నిజమేనమ్మా అనుకుంటూ ఉండగా అంతలోనే వర్షం బాగా పెరిగిపోతుంది. నీళ్లు బాగా వచ్చేస్తూ ఉంటాయి. ఇంతలో నీటిలో పాములు కూడా కనిపించడంతో వాళ్లకు భయం వేస్తుంది. అత్తయ్య, నేను మిమ్మల్ని చెట్టెక్కిస్తాను. మీరు త్వరగా చెట్టెక్కండి. నేను కూడా చిన్నగా చెట్టెక్కుతాను. లేదంటే కింద పాములు వస్తున్నాయి, కప్పలు కూడా వస్తున్నాయి అని అనడంతో తను సరే అంటుంది. ఇక అత్తగారిని చెట్టెక్కించి తను కూడా చెట్టెక్కుతుంది. చాలా సమయం గడుస్తుంది. నీరు వరదగా పారుతూ ఉంటాయి. మన ఇంటి పరిస్థితిని తలుచుకుంటే చాలా భయంగా ఉందత్తయ్య. పైగా మీ అబ్బాయి కూడా ఇంటి దగ్గర లేడు. మట్టి గోడలు ఈ వర్షానికి తట్టుకుంటాయా? ఖచ్చితంగా మన ఇల్లు కూలిపోయే ఉంటుంది. ఆ మాటకి సూరమ్మ అవును అంటూ కంగారుగా నీటిలోకి దూకుతుంది. అత్తయ్య, ఏం చేస్తున్నారు? ఇంతకి మీరెక్కడికి వెళ్తున్నారు? అంటూ ఉండగానే తను ఈదుకుంటూ వెళ్తుంది. నువ్వు ఎక్కడే ఉండు మీనా, నేను ఇప్పుడే వస్తాను అంటూ చెప్పి వెళ్ళిపోతుంది. మీనా అక్కడ్నుంచి వెళ్ళడానికి తనకు ఈత రాదు. అప్పటికి నీళ్లు చాలా బాగా వచ్చాయి. వరద ఎలా అయితే వస్తుందో వరదకు ఏమాత్రం తీసిపోనంతగా నీరు వస్తుంది. మీనా బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉంటుంది. ఇంతలో అత్తగారు వాళ్ళ ఇంటిని చేరుకుంటారు. అప్పటికే వాళ్ళ ఇల్లు సగం కూలిపోయి ఉంటుంది. వెంటనే తన ట్రంకు పెట్టెని తీసుకొని అక్కడ్నుంచి తిరిగి ఈదుకుంటూ మీనా దగ్గరికి చేరుకుంటుంది. మన ఇల్లు పడిపోయిందా అత్తయ్య? అవునమ్మా, ఇల్లు కూలిపోయింది. ఈ ట్రంకు పెట్టేదాకా ఇంకా నీళ్లు రాలేదు. అందుకే ఇది వెంటనే తీసుకొని వచ్చేశాను. పోనీలేండి అత్తయ్య, మనం కష్టపడి దాచిన సొమ్ము మొత్తం ఇందులోనే ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తూ ఉండగానే చీకటి పడిపోతుంది. వాళ్ళు తినడానికి తిండి కూడా లేకుండా అలాగే ఆ చెట్టు మీదే ఉండిపోతారు. ఆ రోజంతా వర్షం బాగా కురుస్తుంది. మరుసటి రోజు ఉదయం కొంతవరకు వర్షం తగ్గుతుంది. నీళ్లు మాత్రం అలాగే ఉంటాయి. అమ్మ మీనా, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళి ఏమైనా తిందామమ్మా. ఇంత వర్షం పడిన తర్వాత తినడానికి కూడా ఎక్కడ ఏం దొరకదత్తయ్యా. ముందు మనం ఇల్లు చేరుకుందాం, ఆ తర్వాత ఆలోచిద్దాము అని అనుకొని ఆ నీటిలోనే నడుచుకుంటూ వాళ్ళ ఇల్లు చేరుకుంటారు. ఆ ఇల్లు సగం కూలిపోయి ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అప్పుడు పక్కింట్లో ఉంటున్న అత్తాకోడళ్ళు వాళ్ళిద్దరిని చూస్తారు. కోడలు పిల్ల, వాళ్ళిద్దరినీ మన ఇంట్లోకి పిలు. పాపం, ఇల్లు కూలిపోయింది కదా, వాళ్ళకి తినడానికి ఏదైనా పెట్టు. సరే అత్తయ్య. సూరమ్మ పిన్ని, మీనా వదిన, ఇలా రండి, మా ఇంటికి రండి అని పిలవడంతో వాళ్ళు అక్కడికి వెళ్తారు. 2 రోజులు కుండపోత వర్షముంది. కొంచెం నిదానంగా అంతా సర్దుకున్న తర్వాత మీరు మీ ఇంటి గురించి ఆలోచించండి. అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉండండి అని వాళ్ళు అనడంతో చాలా సంతోషపడుతూ మీ మేలుని అస్సలు మర్చిపోలేము శాంతమ్మ అంటూ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళు దాచిపెట్టుకున్న ట్రంకు పెట్టెని ఒకచోట పెట్టుకుంటారు. దాన్ని చూసిన శాంతమ్మ కోడలితో, వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రమ్మన్నానో తెలుసా రోజా? నాకు తెలుసత్తయ్యా, వాళ్ల దగ్గరున్న డబ్బుని దొంగతనం చేయడానికి. శభాష్, నా కోడలనిపించుకున్నావు. వ్యాపారం చేసి డబ్బు బాగానే సంపాదించుంటారు. సంపాదించిన డబ్బు మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆ డబ్బులు మొత్తం తీసుకోకుండా కొంత డబ్బుని మాయం చేసి మొత్తం తీసుకుంటే అనుమానం వస్తుంది. సరే అత్తయ్య అని అంటుంది. ఇక 2 రోజులు గడుస్తుంది. వాళ్ళు అక్కడే ఉంటారు. వర్షం కూడా తగ్గిపోతుంది. అప్పుడు శాంతమ్మ, సూరమ్మ ఇద్దరు కూడా పెరట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా స్నానానికి వెళ్తుంది. అదే సరైన సమయంగా భావించిన రోజా వెంటనే మీనా గదిలోకి వెళ్ళి అక్కడ ట్రంకు పెట్టెని తెరిచి చూస్తుంది. ఆశ్చర్యంగా అందులో డబ్బులుండవు. అప్పుడే మీనా అక్కడికి వస్తుంది. ఆమెను చూసి చాటున దాక్కొని ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటుంది. ఆమె వెంటనే ట్రంకు పెట్టెని మూసేసి బయటకు వెళ్ళి
హడావిడిగా అత్తగారికి కేకలు వేయడం మొదలుపెడుతుంది. అత్తయ్య, మిమ్మల్ని పిలిస్తే త్వరగా రండి, మీతో ఒక మాట చెప్పాలి. అంటూ కేకలు వేయడంతో ఆమె వస్తున్నా అంటూ రోజా దగ్గరికి వస్తుంది. మనమనుకున్నట్టు అందులో డబ్బులేం లేవత్తయ్యా. నేనిప్పుడే దాన్ని తెరిచి చూశాను. అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మీనా విని కంగారుగా డబ్బు లేకపోవడమేంటి అని తన మనసులో అనుకుని అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్యా, ట్రంకు పెట్టెలో డబ్బులు లేవంట. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం నేను విన్నానత్తయ్యా. నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు శాంతమ్మ మన దగ్గరకొచ్చి, సూరమ్మ, చుట్టాలొస్తున్నారు, మీరింకా ఏమనుకోకుండా ఇక్కడ్నుంచి బయలుదేరండి, ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకోండి అని ధీరంగా చెప్తుంది చూడు అని అనడంతో అప్పుడే శాంతమ్మ అక్కడికి వచ్చి ఏదైతే సూరమ్మ చెప్పిందో అదే విషయాన్ని వాళ్లతో చెప్తుంది. దానిని విని మీనా ఆశ్చర్యపోతుంది. పర్వాలేదు వదినా, మీరు చాలా మంచి మనసు చేసుకుని ఎన్ని రోజులు కూడా మీ ఇంట్లో ఉండడానికి మాకు అవకాశం ఇచ్చారు. అంతే జాల్లే, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. మేం బయలుదేరుతాంలే అంటూ గదిలోకి వెళ్ళి సామాన్లు తీసుకుని బయటికి వస్తారు. వాళ్ళు అలా బయటకు వెళ్ళిపోయిన తర్వాత రోజా శాంతమ్మ ఇద్దరు కూడా మనం అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి. ఆ ట్రంకు పెట్టెలో డబ్బుంటుంది, ఎంతో కొంత తీసుకుందామని అనుకున్నాం. కానీ పనవ్వలేదు. ఈ వారం రోజులు బాగా మెక్కి వెళ్తున్నారు. అవునత్తయ్యా, నేను కూడా అడ్డమైన చాకిరి మొత్తం చేశాను. అత్తయ్యా, ఇంతకీ ఆ డబ్బుని మీరెక్కడ పెట్టారు? మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన మొదటి రోజే వాళ్ళిద్దరూ మన డబ్బు గురించి మాట్లాడుకోవటం నేను విన్నానమ్మా. నాకు భయం వేసి నీక్కూడా తెలియకుండా ఆ డబ్బు మొత్తాన్ని ఒక మూటలో గట్టి శాంతమ్మ బెట్టెలోనే పెట్టాను అని జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలు విని మీనా, చాలా మంచి పని చేశారత్తయ్యా. కాని చూసారా, మనం కష్టాల్లో ఉన్నందుకు కాదు వాళ్ళు మనల్ని ఆహ్వానించింది, మన దగ్గరున్న డబ్బు దొంగతనం చెయ్యాలని పిలిచారు. వాళ్ళ ఉద్దేశం సరైంది కాకపోవచ్చు గాని మనకి వాళ్ళు ఉపకారమే చేశారు గదా. వాళ్ల మేలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. శత్రువైనా సరే మనకి దురుద్దేశంతో కీడు చేయాలని చూస్తే అది మనకు మేలుగా మారితే ఖచ్చితంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందేనమ్మా. అవునత్తయ్యా, సరిగ్గా చెప్పారు. ఇంతకీ మనమిప్పుడు ఎక్కడికెళ్తున్నామత్తయ్యా? బేల్దారి పనిచేసే శంకరయ్య దగ్గరికెళ్తున్నాను. 10 లక్షల రూపాయలిస్తే 3 నెలల్లో ఇల్లు కట్టిస్తానని చెప్పాడు గదా, అతని దగ్గరికెళ్తాను, వెళ్ళి డబ్బులిస్తాను అని వాళ్ళిద్దరూ అనుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. కాని అక్కడికి వెళ్లే సమయానికి పాపం వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటారు. ఎందుకంటే ఒకవైపు ఇల్లు మొత్తం పడిపోయి ఉంటుంది. చిన్నపిల్ల ఆకలి ఆకలి అంటూ ఉంటుంది. అతని భార్య సుందరి మంచం మీద అనారోగ్యంతో ఉంటుంది. వారిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఏమైంది శంకరయ్య? ఏం జరిగింది? ఎందుకిలా బాధపడుతున్నారందరూ? ఏం చెప్పమంటారమ్మా, ఇప్పుడు బేరాలు సరిగ్గా లేవు. నా భార్య ఆరోగ్యం బాగాలేదు. చేతిలో 1 రూపాయి లేదు. నా పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఈ వారం రోజులు పడిన వర్షానికి నా ఇల్లు సగం పడిపోయింది. ఒక బేల్దారయ్యుండి నేను ఎంతోమందికి నా చేతుల మీదుగా గొప్ప గొప్ప ఇళ్ళు కట్టించాను. కాని నేను ఉండటానికి సరిగ్గా ఒక మంచి గోడని కూడా నిర్మించుకోలేకపోయానమ్మా అంటూ ఏడుస్తూ ఉంటాడు. బాధపడకు శంకరయ్య, ఇదిగో నీ కష్టాలు చూసే లక్ష్మీదేవి నన్ను నీ దగ్గరికి పంపించినట్టుందిలే. నువ్వు ఏడాది కిందట 10 లక్షల రూపాయలిస్తే ఇల్లు కడతానన్నావు గదా, ఇప్పుడు నేను 11 లక్షలిస్తాను నీకు. మంచి ఇల్లు కట్టాలి. ఆ శాంతమ్మ వాళ్ళ ఇంటికంటే నా ఇల్లు అద్భుతంగా ఉండాలి. ఆ మాట విని అతను చాలా సంతోషపడతాడు. ముందు నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఆ తర్వాత నా ఇంటి గోడలు నిర్మించుకుంటాను. ఆ తర్వాత మీ పని మొదలు పెడతానమ్మా. మీకు అభ్యంతరం లేకపోతేనే, లేదంటే ముందు మీ పనే మొదలు పెడతాను. పర్వాలేదులే శంకరయ్య, దానిలో ఏముంది? కాకపోతే మేము అప్పటి వరకు ఎక్కడుండాలనే ఆలోచన ఒక్కటే. మాకేదైనా అద్దిల్లుంటే చూస్తావా? అమ్మా, మీరు ఏమీ అనుకోకపోతే మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. నా భార్యని నేను హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించుకుని కొంత డబ్బులు మా అత్తగారికిచ్చి నా భార్య బిడ్డని అక్కడే వదిలిపెట్టి వస్తాను. అందుకు వాళ్ళు సరే అని అంటారు. శంకరయ్య చెప్పినట్లుగానే అతని భార్యని హాస్పిటల్లో చూయించి మందులు తీసుకొని వాళ్ళ అత్తగారింటికెళ్ళి అత్తగారికి జరిగిన విషయం చెప్పి కొంత డబ్బుని ఆమెకిస్తాడు. అత్తగారు డబ్బు తీసుకొని సంతోషంగా, బాబూ, మీరు ఎన్నో కష్టాలు పడినా నా దగ్గరికి ఎందుకు రాలేదు? నా పరిస్థితి బాగోకపోయినా
నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా. ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషం. డాక్టర్ గారు మందులు సక్రమంగా వాడితే అమ్మాయి మళ్ళీ మామూలు స్థితికి వస్తుందని చెప్పాడు కదా. సంతోషంగా ఉంది. నెల రోజుల్లో అమ్మాయి మామూలు స్థితికి వస్తుందిలే బాబు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వీలైనంత త్వరగా ఆ ఇల్లు కట్టడం పూర్తి చెయ్యి అని చెప్పడంతో అతను సంతోషంగా సరే అని అక్కడ్నుంచి తిరిగి ఇంటికి బయలుదేరతాడు. శంకరయ్య ఇల్లు కట్టడాలు మొదలుపెడతాడు. ఆ సమయంలోనే మీనా భర్త వినయ్ కూడా అక్కడికి వస్తాడు. శంకరయ్యకు పనిలో సహాయం చేస్తాడు. అత్తాకోడళ్ళిద్దరు కూడా అతనికి సహాయం చేస్తారు. పనివాళ్లను పెట్టుకుంటే ఎక్కువ డబ్బు ఖర్చవుతుందని శంకరయ్య చెప్పడంతో వాళ్లు పనిచేయడానికి సిద్ధమై అలా పనిలో సాయం చేస్తారు. అలా ఇంట్లో కట్టడం మొదలవుతుంది. దాన్నంతా చూస్తున్న శాంతమ్మ, రోజా డబ్బే లేదు కదా ఎలా వచ్చిందో ఏంటో అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. సరిగ్గా 3 నెలల్లోనే అద్భుతమైన ఇల్లు కట్టడం జరిగిపోతుంది. శంకరయ్య, మీనా వాళ్ళు చాలా సంతోషపడతారు. మంచి ముహూర్తాన గృహప్రవేశం కూడా జరిగిపోతుంది. గృహప్రవేశానికి శంకరయ్య భార్య పిల్లలు కూడా వస్తారు. ఎందుకంటే 3 నెలల్లో ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది కాబట్టి. గృహప్రవేశం సమయంలో శాంతమ్మ రోజా ఇంటికి వచ్చినప్పుడు సూరమ్మ వాళ్లతో మాట్లాడుతూ, మీరు మాకు సాయం చేసినందుకు మీకొక చిన్న బహుమతి ఇవ్వాలని 2 బంగారు ఉంగరాలు చేయించాను. తీసుకోండి అంటూ తన దగ్గర ఉన్న 2 ఉంగరాలు ఆ అత్తాకోడళ్ళకిస్తుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అలాగే చాలా సంతోషపడతారు. ఇక వాటిని తీసుకొని భోజనం చేసి అక్కడ్నుంచి తిరిగి ఇంటికి వెళ్తారు. అప్పుడు అత్తగారు శాంతమ్మ, మనం దొంగతనం చేయడానికి వాళ్ళని ఇంటికి ఆహ్వానించామని తెలిస్తే ఇలా బంగారుంగరాలు పెట్టేవాళ్లు కాదేమో. తెలియకపోవడమే మంచిదైందిలే. ఆ మాట విని రోజా, తప్పత్తయ్యా. వాళ్లకు మన గురించి నిజాలన్నీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకోవటం నేను చాటుగా విన్నానప్పుడు. గృహప్రవేశానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోయాయి. అలాగే వచ్చిన వాళ్లకి బహుమతులు కూడా తీసుకొచ్చాం. 2 ఉంగరాలు చేయించమని కంసాలికి చెప్పాను. అవి నీకు ఇచ్చానన్నాడు. జాగ్రత్తగా ఉంచావా మీనా? జాగ్రత్త చేశాను కానీ అత్తయ్య, అవి 2 ఎవరికి? మనిద్దరికేనా? లేదమ్మా. కష్టకాలంలో ఉన్న మనల్ని ఆదుకున్నందుకు శంకరయ్య కుటుంబానికి, అలాగే రోజా, శాంతమ్మ కుటుంబానికి ఇద్దామనుకుని 2 జతలు చేయించాను. ఒక జత నిన్న నా చేతికిచ్చాడు. కాని ఇంకో జత ఆలస్యమైంది. ఈరోజు నీకిచ్చాడు. శంకరయ్యకిచ్చారు బాగానే ఉందత్తయ్యా. కాని మనల్ని మోసం చేయాలని చూసిన ఆ రోజా వాళ్ళకి ఎందుకివ్వడం చెప్పండి? నీకు మొన్నే చెప్పాను గదమ్మా. వాళ్లు మనకు కీడు చేయాలనుకున్నా మనకు మేలే జరిగింది కాబట్టి వాళ్ల రుణం ఈ రూపంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది రోజా. ఆ మాటలు విని అత్తగారు శాంతమ్మ సిగ్గుతో తలదించుకుంటుంది. మనం చాలా పెద్ద తప్పు చేశాం రోజా. అంటూ బాధపడుతూ క్షమాపణ కోరుదామని నిర్ణయించుకొని కోడలితో కలిసి వాళ్ల దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుకుంటుంది. దానిని విన్న వాళ్ళు, మేమా విషయం గురించి ఎప్పుడో వదిలేశాము శాంతమ్మ. మర్చిపోయాం కూడా. మీరు కూడా ఇక వదిలేయండి. మర్చిపోండి. మనం ఎప్పటిలాగే స్నేహితులుగా ఉందాం అని చెప్పడంతో వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక అప్పటినుంచి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటూ ఎలాంటి మానసిక స్పర్ధలు లేకుండా సంతోషంగా ముందుకు సాగుతారు.